హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. చిన్నవైనా పెద్దవైనా పులుసు చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నా సరే సేమ్ టేస్ట్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే చేపల పులుసుకి పర్ఫెక్ట్గా ఉండాలంటే అండ్ కొత్తిమీర, బెండకాయ అండ్ పచ్చిమిరపకాయలు. నేను ఈ చేపల పులుసు కోసం 1 కేజీ బొచ్చు చేపనైతే తీసుకున్నాను. దీన్ని బాగా క్లీన్ చేపించేసుకున్నాను అక్కడే. పులుసు కోసం సన్నగా ముక్కలైతే చేసుకున్నాను. ఈ పులుసు కోసం నేను 2 ఆనియన్స్, 1 టమాటాని తీసుకుని మిక్సీ చేసుకున్నాను. అలాగే చేప ముక్కల్ని బాగా క్లీన్గా పెరుగు అండ్ సాల్ట్ వేసి బాగా మంచిగా నీచు వాసన పోయే వరకు 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి. నేనైతే చేపల పులుసు కోసం 2 ఆనియన్స్, 1 టమాటా తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ అయితే పెట్టుకున్నాను. అలాగే గ్యాస్ వెలిగించుకుని కుక్కర్ పాన్ పెట్టుకుని పులుసుకు సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకుని సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా అయితే దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాను. ఇలా ఎగుతున్నప్పుడు చేపల పులుసు కోసం నేను మసాలాను అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, 1-2 లవంగాలు అంతేనండి. వీటిని మిక్సీ చేసుకుని అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. కాస్త నీచు వాసన అనేది రాదు. అల్లాన్ని అయితే వాడకూడదండి. అల్లం వేయడం వల్ల చేప ముక్క ఇరిగిపోతుంది. ఆనియన్స్ వేగిన తర్వాత సరిపడ్డ కారం అయితే పులుసుకైతే కారం కాస్త ఎక్కువే పడుతుందండి. ఇలా అయిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కని నేనైతే పరుచుకున్నాను. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటెనైతే అస్సలు పెట్టకూడదు. జస్ట్ కుక్కర్ గిన్నెనైతేనే కుదుపుకోవాలి వెనక ముందు. అలాగే నేను చేసుకున్న పచ్చి మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా ఉడికిన తర్వాత చింతపండునైతే నేను 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకున్నాను. పులపలా ఎక్కువగా ఉండకూడదు, తక్కువ అవ్వకూడదు, సమానంగా రావాలి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి నేను కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని అవి వాటర్ ఉడుకుతున్నప్పుడు చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చింతపండు పులుసుకి ముక్కలు బాగా పట్టడానికి ఒకసారి బాగా కలుపుకున్నాను. అలాగే నేను ఎప్పుడు పచ్చిమిరపకాయలని పులుసు మరుగుతున్నప్పుడే వేస్తానండి. బెండకాయలు కూడా. ఈ చేపల పులుసుకి, పీతల పులుసుకి కూడా బెండకాయలు ద పర్ఫెక్ట్. ఈ పచ్చిమిరపకాయ, బెండకాయతోనే మొత్తం అన్నం అంతా తినేయచ్చు. చేపల పులుసుకి అంత టేస్ట్ ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు నేను కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 10-15 మినిట్స్ ఉడికితే పులుసు అయితే రెడీ అయిపోతుందండి. చిక్కగా తయారవుతుంది. వేడి వేడి పులుసు కన్నా చల్లారైన పులుసు అయితే టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, కలరు చిక్కగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చేపల పులుసులో ఎవరికైనా సరే ఇష్టపడేది చేప తలకాయ అండి. నాకైతే చాలా ఇష్టం చేప తలకాయ అండ్ బెండకాయ అండ్ పచ్చిమిరపకాయ. పులుసు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో